ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆండాళ్ త్రివడుగళే శరణం. ఈ రోజున విష్ణాలయాల్లో అన్నిట్లో కూడా, ముఖ్యంగా రామాలయాల్లో, కృష్ణాలయాల్లో 30 రోజుల పాటు ఈ ధనుర్మాసానికి చివరి రోజైనటువంటి ఈ రోజున గోదా రంగనాథ స్వాముల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అయితే ఈ కమనీయమైనటువంటి కళ్యాణ వేడుక వెనకాతల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఒక వీడియోలో గోదా కళ్యాణము మరియు భోగి పళ్ళ కార్యక్రమం గురించి, భోగి పండగ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున గోదాదేవి ఒక మానవ కాంతగా అవతరించి విగ్రహ స్వరూపుడైనటువంటి శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుంది. ఇది విశేషం. 12 మంది ఆళ్వారుల్లో ఒకే ఒక్క స్త్రీమూర్తి ఆండాళ్ తల్లి. తన ఆచరణతోటి ఆ తల్లి విగ్రహ స్వరూపుడైనటువంటి భగవంతుడిని కూడా కదిలేటట్టుగా చేసింది. భగవంతుడు విగ్రహంగా ఉన్నాడు, అర్చామూర్తిగా ఉన్నాడు, శ్రీరంగనాథ పెరుమాళ్ళుగా. అటువంటి స్వామిని కదిలించింది. ఇది మనలో కూడా ఉండాలి ఈ తత్వం. ఇటువంటి గొప్ప భక్తి, నిష్కల్మషమైనటువంటి, నిరతిశయమైనటువంటి భక్తి మనలో కూడా ఉంటే భగవంతుడు మన కోసం కదులుతాడు. మనం ఏది కోరితే అది నెరవేరుస్తాడు. ఇదే ఇక్కడ ఆండాళ్ తల్లి యొక్క, గోదాదేవి యొక్క గొప్పతనం. పూంగోదై అని తమిళంలో పూలమాల అని అర్థం. అందులో మరొక పదం కూడా ఉంది, చూడి కుడుత నాంచారి అని పేరు అమ్మకి. అంటే వాళ్ళ తండ్రి విష్ణుచిత్తుడు పూలమాలలు కట్టి శ్రీవిల్లిపుత్తూరులో ఉండే భగవంతుడి కైకర్య చేస్తూ ఉంటాడు. అయితే ఈ తల్లి ఆయన పెంపుడు కూతురు తులసివనంలో దొరికింది, పెంచి పెద్ద చేశాడు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న లేనప్పుడు ప్రతిరోజు తండ్రి తయారు చేసిన మాలల్ని తాను ఒకసారి ధరించి తీసి మళ్ళీ బుట్టలో పెట్టింది. ఒక రోజున ఒక వెంట్రుక దాంతో కలిసి వచ్చింది. అది చూశాడు. వాళ్ళ అమ్మాయిని నిలదీశాడు. అవునా, ప్రతిరోజు నేను ధరించి అద్దంలో చూసుకొని బాగున్నదని మురిసిపోయి ఆ తర్వాత మళ్ళీ బుట్టలో పెడుతున్నాను అన్నది. ఎంత తప్పు చేశావమ్మా, భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని మనం ధరించాలి కానీ మనం ముందు ధరించి ఆ తర్వాత భగవంతుడికి ఇవ్వచ్చా? ఎంత పాపం చేశావమ్మా నువ్వు అని వేరొక మాలలు తయారు చేసుకొని ఆ మాలలు పక్కన పెట్టేసి వెళ్ళిపోయి దేవుడికి అలంకరించాడు. కానీ ఆ మాలలు కింద పడిపోయినాయి. ఆశ్చర్యం కలిగింది. అప్పుడు స్వామి విగ్రహంలో నుంచి వినపడింది, ఓ పెరియాళ్వార్, మీ అమ్మాయి ధరించినటువంటి మాల అయితేనే నాకు ఇష్టం అని పరమాత్మ విగ్రహంలో నుంచి వినపడేసరికి అక్కడ ఉన్నటువంటి పెరియాళ్వారు, అర్చక స్వాములు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆ తల్లికి చూడి కుడుత నాంచారి అని పేరు వచ్చింది. అంతటి భక్తి ఆ తల్లిది.
ఇక్కడ అనేక కళ్యాణాలు మనం జరిపిస్తాం. సీతారాముల కళ్యాణం చక్కగా మనం శ్రీరామనవమికి ప్రతి పందిరిలో జరిపిస్తాం. వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం తిరుపతిలో ప్రతినిత్యం జరుగుతూ ఉంది. అలాగే పార్వతీ పరమేశ్వరులకి జరిపిస్తూ ఉంటాం. మా వేటపాలెం శివాలయంలో అయితే ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి రోజున చక్కగా కళ్యాణం చేస్తాం. కొన్ని చోట్ల అయితే ప్రతి మాస శివరాత్రికి చేస్తారు. అది కూడా ఒక సంప్రదాయం ఉంది. అయితే ఈ గోదా శ్రీరంగనాథుల యొక్క కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే ఇక్కడ గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా కూడా మాత అయినటువంటి గోదాదేవిదే. ఆ ప్రత్యేకతకి 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, గోదాదేవి అద్భుతమైనటువంటి కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా అందేటట్టుగా చేసింది. అంటే ఒక రోజుకు ఒక పాసురం చొప్పున 30 రోజులు 30 పాసురాలు రచించి కృష్ణ పరమాత్మని అర్చించింది. గోపిక, తను కూడా ఒక గోపికలాగా భావన చేసుకుంది. అలనాడు శ్రీమద్భాగవతంలో గోపకాంతలందరూ కాత్యాయని వ్రతం చేసి కృష్ణ పరమాత్మని భర్తగా చేయమని అడిగారు. ఇక్కడ భర్త అంటే మనలాగా లౌకికమైనటువంటి మౌడు పేళాలని కాదండి. భర్త అంటే భరించేవాడు. అంటే మన యొక్క బాగోగులు, కష్టసుఖాలు, మన పుణ్యపాపాలు అన్నీ ఆ స్వామిని ఎత్తిన పెట్టేస్తున్నాం. అది అక్కడ అంతరార్థం. అది మర్చిపోయి లౌకికమైనటువంటి విషయాన్ని పట్టుకుంటున్నాం. అదే మనలో ఉండేటటువంటి ఈ అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడే తత్వం. అయితే ఆండాళ్ళ తల్లి 30 పాసురాలని, దాన్నే వైష్ణవులు ప్రబంధము అని పిలుస్తారు. ఆ ప్రబంధాన్ని రచించి ఆమెతో పాటు కొంతమందిని తరింపజేసి ఆ తర్వాత మనకి దాన్ని అనుగ్రహించి ఈ 30 రోజులు మనం కూడా ఈ పాసురాలని అనుసంధానం చేసుకొని మనం కూడా తరించేటట్టుగా ఒక మార్గం మనకు చూపించింది. అంటే ఆండాళ్ళ తల్లి తాను ఆచరించినటువంటి దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించేటట్టుగా ప్రబంధ రూపంగా మనకు అందించింది. అనేక మంది వ్యాఖ్యానాలు కూడా రాశారు ఈ తిరుప్పావైకి. దీన్ని తిరుప్పావై అంటారు. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని నమ్మి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలటం, పలకగలగడం సాధారణంగా ఉండదు. మనకు ఉండదు. అది విగ్రహం అనుకుంటాం అంతే. రాతితో తయారు చేసింది లేదా పంచలోహాలతో తయారు చేసింది. దాంట్లో కదలిక ఉండదని, మనతో మాట్లాడదని మనం అనుకుంటాం. కానీ అది మనతోటి మాట్లాడుతుంది, మన వైపు కదిలి వస్తుంది అనేటువంటి ఒక అద్భుత విశ్వాసాన్ని ఆండాళ్ళ తల్లి నిరూపించి చూపించింది. అది గోదామాత యొక్క వైభవం. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేటట్టుగా చేసింది అమ్మ. 3 పనులు చేసింది. మొట్టమొదటి పని కృష్ణం ఉద్బోధ్య, కృష్ణం అధ్యాపయంతి. 3వ పని కృష్ణం బలాత్కృష్య భుంక్తే. వీటి వివరం ఏంటో చూద్దాం. లోకంలో మన కంటికి కనిపించేటట్లుగా విగ్రహ రూపంలో ఉండే ఓ భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ యొక్క ప్రభావం అనుపమానం, అసమానం అని నేను నమ్ముతున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది. ఇది మొదటిది. మనందరినీ బాగు చేయటానికి ఆ భగవంతుడు ఉలక్కుండా పడుకుంటే తన యొక్క పాశురాలతోటి, తన యొక్క
అద్భుతమైన గానంతో మేల్కొల్పింది. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయాలని మనకి ఆ భగవంతుడు ఏ విధంగా తెలిసేటట్లు చెయ్యాలో సర్వజ్ఞుడైనటువంటి ఆ భగవంతుడికే పాఠాలు నేర్పిందమ్మ. అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్నా సరే ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది. అలనాడు యశోదామాత కూడా భగవంతుణ్ణి ఒక రోలు కట్టివేయగలిగింది కదా, అంటే భక్తి అనే పాశానికి బంధించింది. ఈమె కూడా తన యొక్క అనన్యమైనటువంటి అచింత్యమైనటువంటి భక్తితోటి బంధించగలిగింది, ఆ భగవంతుణ్ణి పొందగలిగింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఉండే ఆండాళ్ళ తల్లి శ్రీరంగంలో ఉండేటువంటి స్వామి స్పందించి అర్చకులని రాజుగారిని ప్రేరేపించి ఆండాళ్ళ తల్లిని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు పరమాత్మ. ఇది కదా భక్తిలో పరాకాష్ట. అంటే ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని, ఆ తల్లి యొక్క అంకిత భావాన్ని, ఆ తల్లి యొక్క అనన్యమైనటువంటి ప్రేమతత్వాన్ని, ఆరాధనని గమనించినటువంటి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ ఆయన శ్రీరంగంలో ఉంటాడు. ఆ గుడి అర్చకులని రాజుగారిని ప్రేరేపించాడు. ఆండాళ్ళ తల్లిని వెంట పెట్టుకొని ఆయన తండ్రిని పరివారాన్ని రమ్మని. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహం జరపాలి అని తెలియగానే దేవిటి విచిత్రం, విగ్రహంతో పెళ్ళి ఏంటి? బతికున్న మనిషికి, జీవంతో ఉన్న మనిషికి విగ్రహంతో పెళ్ళి ఎలా జరుగుతుంది? ఈ విషయం తెలియగానే ఆ నగరంలో ఉండేటటువంటి జనాలు, శ్రీవిల్లిపుత్తూరులో వాళ్ళు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ శ్రీరంగంలోని ఆ వీధికి చిత్రవీధి అనే పేరు కూడా స్థిరమైపోయింది. చూడండి, ఆ బజార్ నిండిపోయింది. ఆశ్చర్యం అన్నమాట. విగ్రహంగా ఉండే పరమాత్మ ఒక కన్యామణిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడు? అందుకని ఆ వీధికి చిత్రవీధి అని పేరు వచ్చింది. ఆ తరువాత ఉత్తర వీధిగా మారింది. అక్కడ ఉన్న స్వామి ఆండాళ్ళ తల్లిని వివాహమాడి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇది ఆమెకి లభించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వైభవం, భాగ్యం. మానవ కన్యగా ఉన్నటువంటి ఆండాళ్ళ తల్లిని ఆ తరువాత కాలంలో ఉత్సవమూర్తిగా మలచి తాను కూడా ఉత్సవమూర్తిగా మారి అక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించుకుంటున్నాడు భోగి పండగ రోజు. చూసారా? అటువంటి ఆండాళ్ళ తల్లి కళ్యాణం ఇవాళ వాడలా జరిగింది. ప్రతి దేవాలయంలో, మేముండే మా జాండ్రపేట రామాలయంలో ఈ 30 రోజులు ఆండాళ్ళ తల్లిని, ఆ ప్రక్కనే రంగనాథుడిని పెట్టి రోజుకు ఓ పాసురం చొప్పున చక్కగా అనుసంధానం చేసి ఈ రోజున కళ్యాణం జరిపిస్తున్నారు. అలాగే వైకుంఠపురంలో కార్యసిద్ధి హనుమాను గుడిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కళ్యాణం జరిగింది. అలాగే మా చీరాలలో అయ్యప్ప స్వామి గుడి పక్కన వేద గోశాల ఉంది. మనోహర శర్మ గారు మంచి వేద పండితుడు, ఒక 13 మంది విద్యార్థులకు వేదం చెబుతున్నారు. ఒక గోశాల నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ. మహాఘనాపాటి ఆయన. ఆ మహాత్ముడి యొక్క ఆధ్వర్యంలో చక్కగా గోశాల నడుస్తోంది, వేద పాఠశాల నడుస్తోంది. మేము ఇటీవల శారదా మందిరం పాపరాజు తోటలో ఉంది మా చీరాల్లో, అక్కడ ధనుర్మాస ప్రవచనాలు చేయించినప్పుడు ఆ వేద విద్యార్థులను ప్రతిరోజు వాళ్ళని మేము దర్శించే భాగ్యం కలిగింది మాకు. వాళ్ళ యొక్క 2-3 సందర్భాల్లో
వాళ్ళ వేద పఠనం కూడా చేసి చక్కగా అందరినీ అలరించారు. కాబట్టి ఈ కళ్యాణంలో వీలైనంత వరకు అందరూ పాల్గొనే ఉంటారు. అక్కడ అక్షతలని అమ్మవారికి తలంబ్రాలు పోసుకుంటారు కదా, అవి మన శిరస్సును ధరిస్తే మనం కూడా తరించిపోతాం. అలా తరించడానికి ఆ పరమాత్మ మనందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి చక్కగా కాపాడాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.